హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఆ గుడ్ న్యూస్ ఏంటి వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ద్రవ్యోల్బణ కట్టడి, దేశీయంగా వంట నూనె శుద్ధిని పెంచే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్తో సహా ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని 20% నుంచి 10%కి తగ్గించింది. ఈ నిర్ణయం ముడి వంట నూనె, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య సుంకం వ్యత్యాసాన్ని 8.75% నుంచి 19.25%గా ఉంటుంది. దీనివల్ల శుద్ధి చేసిన వంట నూనెల దిగుమతులకు తక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. పెరుగుతున్న వంట నూనెల ధరలపై సమీక్ష అనంతరం కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. సవరించిన సుంకం ద్వారా ముడి నూనెల ధరలను తగ్గిస్తుందని, వినియోగదారులు కొనుగోలు చేసే రిటైల్ ధరలు కూడా తగ్గొస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో సుంకాలను పెంచింది. ఈ నిర్ణయంతో అప్పటికే అంతర్జాతీయంగా పెరిగిన దానికి తోడు దేశీయంగా కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా బీసీడీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు ప్రయోజనాలు అందుతున్నాయని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. ప్రముఖ వంట నూనె సంస్థలు, పరిశ్రమ వాటాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తగ్గిన దిగుమతి ఖర్చులకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్ల ధర, ఎంఆర్పి ధరలను సవరించాలని కంపెనీకి డిఎఫ్పిడి సూచించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.